అనగనగా ఓ ఊరు, అందులో ఈత చెట్టు. రాత్రి నిటారుగా నిల్చుంటుంది. సూర్యోదయం కాగానే అడ్డంగా పడుకుంటుంది. ఈ వింత చూడ్డానికే జనం క్యూ కడుతున్నారు. అమ్మవారు పూనిందని పూజలు కూడా మొదలెట్టేశారు. చెట్టుకు దయ్యం పట్టిందని మరికొందరి ప్రచారం. ఇంతకీ ఆ చెట్టుకు ఏమైంది? నిజంగానే పగలు పడుకొని రాత్రి నిల్చుంటోందా? ఇది తేల్చడానికే టీవీ5 టీం రాత్రంతా అక్కడే ఉండి ఈ అద్భుతాన్ని చిత్రీకరించింది. చూడండి. రాత్రి నిద్రపోవడం, పగలు మేల్కొనడం మనుషులు, జంతువుల లక్షణం. నిద్రపోయినప్పుడు శరీరాన్ని వాల్చడం, మేల్కొన్నప్పుడు నిల్చోవడం, కూర్చోవడం సాధారణం. కానీ అది చెట్ల విషయంలో జరిగితే నిజంగా వింతే కదా. ఈ ఈత చెట్టు దీన్ని నిజం చేసింది. పగలు నేలపై వాలి రాత్రి నిటారుగా నిల్చుంటోంది. ప్రకాశం జిల్లా కొండమంజలూరులో జరుగుతున్న ఈ వింతను చూడ్డానికి జనం క్యూ కడుతున్నారు. సమయం సాయంత్రం 5 గంటలు. ఈత చెట్టు అడ్డంగా ఎలా పడుందో చూడండి. సమయం సాయంత్రం 6 గంటలు. సూర్యాస్తమయం అయిపోగానే ఈత చెట్టులో కదలికొచ్చింది. భూమిపై నుంచి చూస్తే ఆ తేడా స్పష్టంగా కనిపిస్తోంది. ఇప్పటి వరకు నేలకు ఆనుకునున్న చెట్టు కొంత ఎత్తుకు లేచింది. సమయం రాత్రి 8 గంటలు. ఈత చెట్టు ఇదిగో ఇలా ఇంకాస్త పైకి లేచింది. ఈ అద్భుతాన్ని చూడ్డానికే గుమిగూడిన జనంలో ఏదో తెలియని సంతోషం. సమయం రాత్రి 10 గంటలు. ఈత చెట్టు పైకి లేవడమేంటి అని కొట్టిపారేసేవారు కూడా నమ్మలేని వింతిది. నిజంగానే చెట్టు పైకి లేస్తోంది. అంతకుముందు 2 గంటల క్రితంతో పోలిస్తే చెట్టు మరి కాస్త పైకి లేచింది. నేల నుంచి చూస్తే ఆ గ్యాప్ స్పష్టంగా కనిపిస్తోంది. సమయం అర్ధరాత్రి 12 గంటలు. ఇదో అద్భుతం. చెట్టు సగం వరకు పైకి లేచింది. చుట్టూ ఉన్న వాళ్ళంతా తమ కళ్ళని తామే నమ్మలేకపోయారు. ఇది కళ నిజమా అనుకుంటూ కాసేపు రెప్పవాల్చకుండా చూశారు. సమయం వేకువజాము 2 గంటలు. ఈత చెట్టు ఇదిగో ఇలా నిటారుగా లేచి ఉంచుంది. అక్కడున్న వారి ముఖాల్లో సంతోషం, ఆశ్చర్యం. ఎందుకంటే ఈత చెట్టు నిటారుగా నిల్చుంది. అందరూ తమ కళ్ళని తామే నమ్మలేకపోయారు. కాసేపు అలాగే చూస్తుండిపోయారు. ఈ కొత్త ముఖాల్లో అదో గర్వం తొడిగిసలాడింది. ఉదయం వరకు చెట్టు అలాగే నిలుచుంది. ఇక సూర్యోదయ సమయం అయింది. చెట్టు అడ్డంగా పడుకునే సమయం వచ్చింది. ఇదిగో ఎలా వాలిపోతుందో చూడండి. ప్రకాశం జిల్లా పంగులూరు మండలం కొండమంజలూరు గ్రామంలో జరుగుతున్న ఈ వింతని చూడటానికే జనం క్యూ కడుతున్నారు. గ్రామం నుంచి కిలోమీటర్ల దూరంలో వ్యవసాయ బావి వద్ద ఉన్న ఈ ఈత చెట్టు చర్చనీయాంశమైంది. ఈ వింత భక్తికి, మూఢనమ్మకాలకు వేదికగా మారింది. దైవభక్తి ఉన్నవారు ఇదంతా అమ్మవారి మహిమగా భావిస్తున్నారు. మూఢనమ్మకాలను నమ్మేవారు ఇదంతా దెయ్యం పనిగా ప్రచారం చేస్తున్నారు. మరికొందరు బ్రహ్మంగారి కాలజ్ఞానం అంటూ ఇలా ఎవ్వరికి తోచింది వారు ఆపాదిస్తున్నారు. ఇంతకీ ఏది నిజం? చెట్టు పడుకోవడం, తిరిగి నిటారుగా నిల్చోటం నిజంగా అద్భుతమే. ఈ వింతని ప్రత్యక్షంగా చూడ్డానికి జనం కొండమంజలూరు గ్రామం బాట పట్టారు. వచ్చిన వారిలో రకరకాల అభిప్రాయాలు, నమ్మకాలు. వాటిని ఈ వింతకు ఆపాదించేస్తున్నారు. దైవభక్తున్నవారు ఇదంతా అమ్మవారి మహిమ అంటూ పూజలు చేయటం మొదలుపెట్టారు. ఈత చెట్టుకు మహిమలున్నాయని దండాలు పెడుతున్నారు. మరోవైపు కొండమంజలూరు గ్రామంలోని పోలేరమ్మ తల్లికి నెల రోజుల క్రితం అపశృతి జరిగింది. పూజల సమయంలో అమ్మవారి పట్టు వస్త్రాలు కాలిపోయాయి. దీంతో పోలేరమ్మవారే ఆగ్రహించి ఈ ఈత చెట్టులో ఆవహించిందని చెప్తున్నారు. అందుకే చెట్టు నిటారుగా నిలుచుని కిందకి వాలిపోతోందని అంటున్నారు. ఇదిలాగే జరిగితే గ్రామానికి అరిష్టం తప్పదని ప్రచారం చేస్తున్నారు. జరగబోయే అరిష్టాన్ని నివారించాలంటే అమ్మవారికి పూజలు చేయాలంటూ చెట్టుకు మహిమల్ని ఆపాదించారు. ఈ వింతను బ్రహ్మంగారి కాలజ్ఞానంతో ముడిపెట్టిన వారు లేకపోలేదు. బ్రహ్మంగారు చెప్పినట్టు పంది కడుపుల నంది పుట్టడం, వేప చెట్టుకు పాలు కారటం,
ఈత చెట్టు భూమి మీద పడుకోవటం మళ్లీ లేవటం కాలజ్ఞానం ప్రకారమే జరుగుతోందని పూజారులు చెప్తున్నారు. ఇలా 8 ఏళ్లు జరిగిన తరువాత ఈత చెట్టు ఎండిపోతుందని, ఆ తర్వాత కరువు కాటకాలు, క్షామం సంభవిస్తాయని జోస్యం చెప్తున్నారు పూజారులు. పక్కనే ఉన్న 200 ఏళ్ల క్రితం నాటి మేడు చెట్టులో బ్రహ్మంగారున్నారని, ఆయన పాదాలకు నిత్యం నమస్కరించేందుకే ఈత చెట్టులో ఏదో తెలియని శక్తి చేరిందని గ్రామస్తులు భావిస్తున్నారు. మరికొందరు ఈ వింతకు దెయ్యానికి లింకు పెట్టారు. దుష్టశక్తి చేరడం వల్లనే ఇలా చెట్టు పడిపోవటం లేవటం జరుగుతోందంటూ మూఢనమ్మకాలను వ్యాపింపచేస్తున్నారు. ఈత చెట్టు వింత ఆ నోట ఈ నోట చుట్టుపక్కల గ్రామాలకు పాకింది. అంతే, ఈ అద్భుతాన్ని ప్రత్యక్షంగా చూడ్డానికి తరలి వస్తున్న వారితో ఈ ప్రాంతం జాతరని తలపిస్తోంది. ఆటోలు, కార్లు, బైకులు, ట్రాక్టర్లపై వచ్చి మరీ ఈత చెట్టుని చూసి వెడుతున్నారు. ఇది నిజమా అబద్ధమా అనే కన్ఫ్యూజన్ లో ఉన్నవారు ఉదయం సాయంత్రం వచ్చి స్వయంగా చూసి నిర్ధారించుకుంటున్నారు. అది కూడా నమ్మలేని వారు రాత్రంతా అక్కడే ఉండి చెట్టు నిటారుగా నిలుచోడాన్ని నిశితంగా పరిశీలిస్తున్నారు. జనం పెద్ద సంఖ్యలో తరలి వస్తుండటంతో అక్కడ కర్రలతో బారికేడ్లు కట్టారు. నీడ కోసం పక్కనే ఉన్న రోడ్డుపై ఓ టెంట్ కూడా వేశారు. కొబ్బరికాయ దుకాణాలు, టీ స్టాళ్లు, తినుబండారాల దుకాణాలు వెలిశాయి. అంతేకాదు, అక్కడికి వచ్చేవారికి గ్రామస్తులు పులిహోర ప్రసాదం, పాయసం వంటివి పంపిణీ చేస్తున్నారు. కానుకల కోసం అక్కడ ఓ హుండీ కూడా ఏర్పాటు చేయడం కొసమెరుపు. ఈ ఈత చెట్టుకు నిజంగా మహిమలున్నాయా? ఇదంతా అమ్మవారి లేలేనా? ఈత చెట్టును చూడ్డానికి వచ్చిన జనం ఇలాంటి విషయాల్ని చర్చించుకుంటున్నారు. కానీ ఇదంతా సహజమే అని కొట్టిపారేసేవారు కూడా లేకపోలేదు. అసలు ఈ వింత గురించి బాహ్య ప్రపంచానికి ఎలా తెలిసింది? ఎవరి వాదన నిజం? ఈత చెట్టు కొండమంజులూరు గ్రామానికి చెందిన రావుల సుబ్బారావు అనే రైతు వ్యవసాయ బావి వద్ద ఉంది. మేడు చెట్టు పక్కనే బైక్ పెట్టి పొలం పనులు చూసుకుంటాడు. 20 రోజుల క్రితం రోజు మాదిరిగానే ఉదయం అక్కడ బైక్ పెట్టి సాయంత్రం పనులు పూర్తయ్యాక చూసేసరికి 2 వీలర్ మీద ఈత చెట్టు పడిపోయింది. దీంతో బైక్ను అక్కడే వదిలేసి రెండో రోజు చెట్టును తొలగించడానికి ట్రాక్టర్తో వెళ్లాడు. కానీ ఈత చెట్టు బైక్ పై నుంచి లేచి నిటారుగా నిల్చుంది. దీంతో అవాక్కైన సుబ్బారావు ఇదేదో దయ్యం అనుకుని ఎవ్వరికీ చెప్పకుండా మిన్నకున్నాడు. రోజూ అలా ఈత చెట్టు కిందకి పడిపోవడం, పైకి లేవటం కూడా గమనిస్తున్నాడు. అటుగా వెడుతున్న పశువుల కాపర్లు కూడా చెట్టు భూమిపై పడుకోవటం, పైకి లేవటం గమనించారు. సుబ్బారావుతో పాటు గ్రామస్తులు కూడా పూర్తిగా నిర్ధారించుకున్న తర్వాతే విషయం బయటపెట్టారు. ఇది ఆ నోటా ఈ నోటా పడి ఇప్పుడు ఖండాంతరాలు దాటింది. 10 రోజులు అసలు ఎవరికి చెప్పలే నేను, ఇంకా యాతాలు చేస్తారని. తర్వాత డొంకన గుడిదోళ్ళకి పోయి అతను చూసి నాకు ఎదురొచ్చి 2 రోజుల నుంచి నేను పెద్ద చేస్తున్నాను, పోయేటప్పుడు లేచి ఉంటుంది, వచ్చేటప్పుడు వంగుతుంది, ఏందన్నా అన్నాడు. అంటేను నా కళ్ళకి అట్ట ఉందిరా, నీకు కూడా అట్నే ఉందా అన్నాను. అట్నే ఉన్నాను, నేను 2 రోజుల నుంచి గట్టిగా చూస్తున్నాను అన్నాడు. అప్పుడు బయట పెట్టేసాం ఇక దీని వ్యవహారం. అప్పుడు ఇంతగా కాదు, మామూలుగా ఇప్పుడున్న ప్రదేశంలో వంగిద్ది, పైన 3 కాడికి పోద్ది, అసలు ఎక్కడ ఉందో అక్కడికి పోద్ది. ఇప్పుడు ఎక్కువ వంగుతుందో తక్కువ లేస్తుంది, ఆ 3 కాడికి పోట్ల ఇప్పుడు ఆ మోము. ఇక ఈత చెట్టు మహిమల్ని పరిశీలించడానికి TV5 బృందం కొండమంజులూరు గ్రామానికి వెళ్లింది. ఒక రోజంతా అక్కడే ఉండి రాత్రిపూట నిశితంగా గమనించే ప్రయత్నం చేసింది. ఈ పరిశీలనలో నిజంగానే ఈత చెట్టు పగలు భూమిపై వాలడం, రాత్రిపూట పైకి లేవడం జరుగుతోంది. ఈ దృశ్యాలను 2 గంటలకు ఒకసారి కెమెరాలో బంధించింది. సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి మొత్తం అక్కడే ఉండి ఈత చెట్టు పైకి లేవడాన్ని గమనించింది. ఉదయం 7 గంటల వరకు నిటారుగా నిల్చున్న చెట్టు దృశ్యాలు కూడా రికార్డ్ చేసింది. ఇది మహిమ కాదని జన విజ్ఞాన వేదిక ప్రతినిధులు కొట్టిపారేస్తున్నారు. కేవలం భూమిలో వేర్లు నీటిని గ్రహించుకునే సమయంలోనే ఇలా జరగడం సహజమేనని చెప్తున్నారు. ఇది అక్కడక్కడా జరగడం కామన్ అంటున్నారు. అయితే అసలు విషయం ఏంటో తెలియాలంటే మాత్రం వృక్షశాస్త్ర నిపుణులు, జియాలజిస్టులు వచ్చి
ఈత చెట్టుపై పరిశోధనలు చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు. చూశారుగా, ఈత చెట్టు కిందికి వాలిపోవడం, పైకి లేవడం వినడానికి వింతగా ఉన్నా జనాలకు కళ్లకు కట్టినట్లు చూపించింది టీవీ5.